కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ మండలం నుండి కూతవేడు దూరంలో కొసారలో ఒక జరిగింది. హత్యలో రాజుతో పాటు సుశీలను జూన్ 18వ తేదీన దుండగులు హత్య చేశారు. అయితే పోలీసులు విచారణ చేపట్టారు. పోలీసులు విచారణలో ఏం తేలిందనేది స్పష్టంగా మీడియా సమావేశం పెట్టి చెప్పలేకపోయారని బాధితులు ఆరోపిస్తున్నారు. అయితే దీంట్లో మరో అంశం కూడా బాధితులు స్పష్టంగా చెబుతున్నారు. ఇద్దరు ఎలా చంపుతారని సూటిగా ప్రశ్నిస్తున్నారు. కుటుంబ సభ్యుల చెబుతున్న విధానం ప్రకారం దాదాపుగా దాంట్లో సుపారీ గ్యాంగ్ ఉంది. 8 మంది పైచిలకు చేశారు. దాన్ని కాస్త అప్పటి సిఐ తప్పుదోవ పట్టించి ఇద్దరినే రిమైండ్ చేశారు. దీనివల్ల మాకు అన్యాయం జరిగింది, వెంటనే మాకు న్యాయం చేయాలని బాధిత కుటుంబం ఆరోపిస్తుంది. అయితే అప్పటికే పలుసార్లు మేము విషయం చెప్పే ప్రయత్నం చేశాం. అయితే ఈ హత్యను కూడా హత్యగా చిత్రీకరించే ప్రయత్నం మొదట్లో అప్పటి సిఐ చేశాడని స్పష్టంగా చెబుతున్నారు. అయితే వెంటనే ఆ సిఐపై చర్యలు తీసుకోవడం తర్వాత విషయం, కానీ ఈ విషయంలో పక్కా విచారణ జరిపించాలి. దీనికి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి విచారణ జరిపించి మా కుటుంబానికి న్యాయం చేయాలి. ఇద్దరే కాదు, ఇంకా ఉన్నారు. దీంట్లో మాకు అన్యాయం జరిగింది. ప్రధానంగా పై డబ్బులతో ప్రలోభ పెట్టారు. నాయకులు కొంతమంది దీంట్లో ఇన్వాల్వ్ అయి మా కేసును నిర్వీర్యం చేసే ప్రయత్నం చేశారని ఆరోపిస్తున్నారు. ఆ కుటుంబ సభ్యులు ఎక్స్క్లూజివ్ టీవీతో కూడా మాట్లాడారు. దీనిపై వెంటనే జిల్లా ఎస్పీతో పాటు డిఐజీ రామగుండం కూడా దీనిపై స్పందించి దీనిపై మళ్ళీ విచారణ చేసి బాధ్యులను ట్రేస్ చేసి ఎవరెవరున్నారు, దీంట్లో అక్యూజుడు ఏంటి అనే కోణంలో విచారిస్తారా లేదా వేచి చూడాలి. ఏది ఏమైనప్పటికీ రానున్న రోజుల్లో ఈ అంశం చాలా జటిలంగా మారబోతుందని చెబుతున్నారు. ఓటు స్టూడియో.